ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా ఆహా పరమనేరు నెల కన్నీళ్లు దుడువంగ వీరుడోరే కల్లెరా శంకరన్న సైన్యమై ఉందామురా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా శంకరన్న విలువలున్న నేతరా ఏమి ఈ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈరోజు పెట్టిండే దానివల్ల నేను పుట్టిన దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి అంతా చూస్తూనే ఉన్నాము. ఆ రోజు నుండి పెద్ద చెరువు ఏ విధంగా ఉందో ఇప్పటికీ అట్లే ఉంది. తప్పకుండా దీన్ని చాలా కితాల ప్రభుత్వ అధికారులు దీనికి ముందున్న ప్రభుత్వాలన్నీ ట్రై చేసినాయి. జేసీబీ పెట్టి అక్కడంతా అక్కడ కొంచెం కట్టకడ రెడీ చేసిందే చూసినాం. అన్నీ ఆరంభం చేస్తుండే కానీ ఫినిష్ చేసింది ఏది లేదు. ఇది గొప్ప ఉద్యానవనం లాగా చేసిందంటే ఈరోజు అందరూ ఆడబిడ్డలు ఒక ఎంటర్టైన్మెంటే లేదండి. ఇండ్లలో కూర్చోవడము, టౌన్లో ఉండే వాళ్ళంతా ఆ సినిమాలని వదిలేసినారు. ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఆహ్లాదం అనేదే లేదు. ఈ బిడ్డలందరికీ ఒక పార్క్ ఉంటే సాయంకాలం అయితే అందరూ హాయిగా చెట్లుంటే ఆడుకొని మళ్ళీ ఇంటికి పోతే ఆ అనుభూతి ఇంకేముంటుంది చెప్పండి. ఇచ్చేది ఒక జీవితం, భగవంతుడు ఇచ్చేది ఒక జీవితం. ఆ జీవితంలో 24 గంటలు ఇండ్లలోనే ఉండి ఆ ఇండ్లలో ఉన్న నీళ్ళు ఉండవు కరెక్ట్గా, అవునా కదా తల్లి? నీళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి అట్లీస్ట్ మనం ఒక పార్క్ని రెడీ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యము ఉత్పత్తి అవుతుంది. చిన్న బిడ్డలందరూ ఆహ్లాదంగా ఆడుకుంటే దానికి మించిన ఆనందం ఇంకేముందండి. చిన్నపిల్లలు దైవ స్వరూపులు అని అంటాం కదా, ఈ చిన్నపిల్లలంతా ఇండ్లలో వేసి బంధించి వాళ్ళు ఎప్పుడు ఆడుకునేది? ఈ పలమనేరు పట్టణ ప్రజలందరిలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆడబిడ్డలందరూ ఒకసారి ఆలోచన చేయండి. అమ్మ ఆడబిడ్డలందరూ మీరందరూ ఒకసారి అమ్మ ఆడబిడ్డలంతా ఎప్పుడైనా మీరు వాకింగ్ చేస్తుంటారా? డైలీ యాడ వాకింగ్ చేస్తుంటారు చెప్పండి? వాకింగ్ చేసేదానికి ఎక్కడుందమ్మా? ఇంటి దగ్గరే వాకింగ్ చేసుకోవాలా. ఇంటి దగ్గర కూడా కానీ ఆడబిడ్డలు వాకింగ్ చేస్తే ఏమనుకుంటారు? ఇదేమబ్బా ఇంటి ముందర తిరుగుతూ ఉంది, వాకింగ్ చేస్తూ ఉంది అని అనుకుంటారు, అవునా కదా తల్లి? అదే పార్క్ ఉండింది అనుకోండి, ఆ పార్క్ ఉంటే అందరూ వస్తారు. సాయంకాలం ఏమంగానే సల్లపొద్దులు అందరూ వస్తారు, మార్నింగ్ అయితే అన్నట్లు అందరూ వస్తారు. టీచర్లు కానీ, డాక్టర్లు కానీ, జాబులకు పోయే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, మన పలమనేరు పట్టణంలో ఉండేవాళ్ళు, అవతలు ఉండే అన్ని మండలాల్లో ఉండేవాళ్ళు అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ పార్కు ఉద్యానవనం అనేది ఉంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి అమ్మా. అమ్మ ఉద్యానవనం చేసేదంటే తప్పేమైనా ఉందా? ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు? ఇంకా వీళ్ళు 30-40 సంవత్సరాలు ఇంకా ఆ జేసీబీ పెట్టి అక్కడంతా వర్క్ చేసిరే, ఎందుకు స్టాప్ చేసేసిరే? ఏం సమస్య? ఎందుకు చేయలేదు ఉద్యానవనం? ఎందుకు చేయలే? పార్క్ ఎందుకు చేయలేదమ్మా? అవునా కాదమ్మా? ఎందుకు చేయలే? డబ్బులు ఫండ్లు వచ్చింటాయి కదా, రాలేదా? ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టమను, ఇట్లా పెద్ద చెరువుకి ₹1 కూడా ఫండ్ రాలేదు, పెద్ద చెరువు ఉద్యానవనం చేసేదానికి ఫండ్స్ ₹1 కూడా రాలేదు అని చెప్పి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి చూద్దామా? ఇప్పుడు ఆల్రెడీ ఉండే అధికారులు ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎంపీలు, ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే అందరినీ అడగమని చెప్పు. తప్పకుండా ఫండ్స్ అనేది ఎమ్మెల్యే అనే వాళ్ళు అనుకుంటే తప్పకుండా ఫండ్ పెట్టి మనం రెడీ చేసుకోవచ్చు. అర్థమే కదమ్మా మీకు అందరికీ? ఫండ్ పెట్టి మనం రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పక్షం నేను గెలిచినానంటే మీకు అందరికీ మాట ఇస్తా ఉన్నాను, దీన్ని ఉద్యానవనం చేసుకుంటాము. బిడ్డల మగమన్నా చూసి దీన్ని అయినంత తొందరగా చేసేదానికి నేను పూనుకుంటాను తల్లి. తప్పకుండా నాయకత్వం, సిరిమలమ్మ గారి నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, సిరిమలమ్మ గారు సీఎం కావాలి, ఒక ఆడబిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం కావాలి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ సిరిమలమ్మ గారు సీఎం కావాలి, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి, రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ తిరిగి రావాలి, రాజశేఖర్ రెడ్డి గారి పథకాలన్నీ తిరిగి రావాలి, ఆ రాజశేఖర్ రెడ్డి గారే సిరిమలమ్మ రూపంలో తిరిగి రావాలి, ఆ రాజశేఖర్ రెడ్డి గారే సిరిమలమ్మ రూపంలో మళ్ళీ సజీవంగా తిరిగి రావాలి. కాంగ్రెస్ గెలవాలి, మార్పు రావాలి, సిరిమలమ్మ గారి నాయకత్వం. జై హింద్, జై సిరిమలమ్మ, జై కాంగ్రెస్.